హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. మనం ముందుగా అనుకున్నట్టుగానే సెకండ్ విడతకి కొత్తగా 7,650 సీట్లయితే వచ్చాయి. అవి టోటల్ సీట్స్ అండి. ఈ 7,650 కూడా కంప్లీట్‌గా కౌన్సెలింగ్‌లో ఉండవు. కౌన్సెలింగ్ ఉండేయి 70% ఉంటాయి. 30% వచ్చేసి మనకు మేనేజ్మెంట్ కోటాకెళ్ళిపోతాయి. అంటే అన్ని టాప్ కాలేజెస్ కాదు. ఓవరాల్‌గా అన్ని కాలేజీలు 128 కాలేజీలే వచ్చాయి. 128 కాలేజెస్‌లో వచ్చి ఒక కాలేజ్ 30 వచ్చాయి. ఒకదానికి 60 వచ్చాయి. అంటే ఇంటేక్ ఒక సెక్షన్ వచ్చింది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వీఎన్ఆర్‌కి వచ్చాయండి. వీఎన్ఆర్‌లో కూడా ఒక ఏఎంఎల్, బయోఇన్ఫర్మాటిక్స్, తర్వాత బయోటెక్నాలజీ ఇలా వచ్చాయి. తర్వాత సీవీఆర్‌లో వచ్చింది మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, ఈఐఈ, ఈసీ, ఐటీ ఇలా వచ్చాయి. ఎంవీఎస్ఆర్‌లో ఈసీ వచ్చింది. తర్వాత గతంలో మాతృశ్రీలో ఏఎంఎల్ లేదు. ఇప్పుడు ఏఎంఎల్ వచ్చింది. సో, ఇట్లా టాప్ కాలేజ్‌లో కొన్నే వచ్చాయి. అంటే మామూలుగా మీకు సీఎస్ రిలేటెడ్ 2,800 మాత్రమే వచ్చాయి. 2,800 వస్తాయి కౌన్సెలింగ్‌లో. రిమైనింగ్ అన్ని కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఈఐఈ, ఈసీఈ ఇలా వచ్చాయి. ఎక్కువగా ఈసీ వచ్చాయి. తర్వాత అన్ని కాలేజీలకి 1, 2 సెక్షన్‌లు సీఎస్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే మొదటి విడతలో రాలేదు అనుకున్న వాళ్ళకు ఆ గ్యాప్ ఏదైతే ఉందో కొంత ఫుల్‌ఫిల్ చేసినట్టు కనిపిస్తుంది. మనం అనుకున్న వాటిలో ఆఫ్ క్యాంపస్ పర్మిట్స్ వచ్చిన కాలేజెస్ ఉన్నాయి కదా! ఆఫ్ క్యాంపస్ పర్మిట్స్ వచ్చిన వీపీఐటీ కావచ్చు, వర్ధమాన్ కావచ్చు, నెక్స్ట్ జేపీఎన్సీ అవి ఎందుకో రాలేదు. టెక్నికల్ రీజన్స్ మేబీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. మేబీ సాయంత్రం వరకు రావచ్చు. ఈరోజు ఫీజ్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. రేపటి నుంచి 26, 27 మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ రోజంతా నైట్ స్టడీ చేయండి. కొత్తగా వచ్చిన కాలేజెస్ లిస్ట్ మీకు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఎవరైనా ఏ కాలేజ్ సీట్లు వచ్చినాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ తెలుసుకోండి. నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను వాట్సాప్ పెడితే మీకు ఆ డీటెయిల్స్ అండ్ లింక్ ఆ లిస్ట్ అంతా పంపిస్తాను. ఏ కాలేజీలు వచ్చాయో అవన్నీ నా దగ్గర లిస్ట్ పంపిస్తాను. తర్వాత మీరు ఆల్రెడీ సీట్ తీసుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ ఫేజ్‌కి వెళ్ళేటప్పుడు దానికన్నా బెటర్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకొని అవే రాసుకోండి. వస్తే పోయే విధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్ అంటే ఎగ్జామ్షన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా మీరు థర్డ్ ఫేజ్‌కి వెళ్ళాలంటే సెకండ్ ఫేజ్‌కి వెళ్ళే కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చి ఉండాలి. అది ఒక్కటి మననంలో పెట్టుకోండి. గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి కాలేజ్ సీట్ రావాలని. అయితే కాలేజీలు ఎప్పుడు మంచిగా ఉంటాయి. ప్రతి కాలేజీ ప్రతి ఫ్యాకల్టీ పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు. పిల్లలు కూడా మాక్సిమం రూరల్ నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సిటీకి వచ్చేటప్పుడు క్యాంపస్ హాస్టల్ ఉన్నది వెరిఫై చేసుకోండి. క్యాంపస్ హాస్టల్ ఉండేలా చూసుకోండి. క్యాంపస్ హాస్టల్ ఉంటే మనకు సెకండ్ ఇయర్ అట్‌లీస్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డ్రాప్ అయినా పర్లేదు గానీ, మొదటి సంవత్సరం ఉన్న అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని పేరెంట్స్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. క్యాంపస్‌లో తర్వాత వేరే ఆప్షన్ పెట్టుకోండి లాస్ట్. 50,000 పైతలకు అంటే 50,000 అబోవ్ 60,000 అబోవ్ ఉన్న బీసీ విద్యార్థులు, ఈడబ్ల్యూసీ లేని ఓసీ విద్యార్థులు ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ మోర్ దెన్ 100 పైనే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదంటే ఎవరైనా 70,000 ర్యాంక్ పైన సీఎస్సీఏ కావాలనుకుంటే మీకు గట్కేసర్ రూట్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాయి. ఇబ్రహీంపట్నం రూట్‌లో ఉన్నాయి. వీలుంటే రాసుకోండి. మొదటిగా సెయింట్ మేరీస్ ఉంది. 2 క్యాంపస్‌లు ఉంటాయి. యాదాద్రి డిస్ట్రిక్ట్‌లో ఉంటాయి. దీంట్లో ఏఎంఎల్, ఏఐడీఎస్ తర్వాత సీఎస్‌సి జనరల్ సీఎస్ 2 క్యాంపస్‌లు కూడా ఈ 3 సెక్షన్‌లు మాత్రమే ఉంటాయి. వేరే సెక్షన్స్ చేయము. తర్వాత అవంతి కాలేజ్ ఉంది. దాంట్లో కూడా 2 కాలేజెస్ ఉన్నాయి. తర్వాత బ్రిలియంట్, కసిరెడ్డి నారాయణ అవి 3 కాలేజీలు దాంట్లో కూడా ఉన్నాయి. అన్నమాచార్య ఉంది. అర్జున్ ఉంది. సో, దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అక్కడ. తర్వాత ఏబిఎన్ కాలేజ్, సెయింట్ విశ్వేశ్వరయ్య, శ్రీ చైతన్య కాలేజ్, శ్రీదత్త కాలేజు, తర్వాత సిద్ధార్థ కాలేజ్ ఉన్నాయి అక్కడ ఇబ్రహీంపట్నం రూట్‌లో. అంటే 60,000 అబోవ్ ఉంటే ఖచ్చితంగా సీఎస్‌సి గాని రిలేటెడ్ కోర్స్ కాబట్టి ఈ ఖచ్చితంగా ఆప్షన్స్ మీరు లాస్ట్‌లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి. తర్వాత గట్కేసర్ రూట్‌లో వచ్చేసి మీకు సిద్ధార్థ కాలేజ్ ఉంది. కేపీఆర్ ఐటీ, సంస్కృతి, హోలీ మేరీ ఈ కాలేజెస్ ఉన్నాయి. ఇవి కూడా 50,000 అబోవ్ వచ్చే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీకు మన కోంపల్లి రూట్‌లో డీఆర్‌కే కాలేజీ, ఎల్ఎంకి కాలేజ్ ఉంది. ఈ 2 కాలేజీలు కూడా 50,000 దాటిన వాళ్ళు సీఎస్‌సి ఆప్షన్ పెట్టుకోవచ్చు. మొయినాబాద్ రూట్‌లో ఉందండి కాలేజ్ వచ్చేసి కేజీ రెడ్డి కావచ్చు, భాస్కర కావచ్చు, గ్లోబల్ కావచ్చు ఈ కాలేజీలు కూడా అబోవ్ ఉన్న వాళ్ళు సీఎస్‌సి ఆప్షన్ పెట్టుకోవాలి. మీరు టాప్ కాలేజ్ అందరూ పెట్టుకుంటారు. 10, 20 కాలేజ్ అందరికి తెలుసు. కానీ ఆ 20 తర్వాత పెట్టుకునే కాలేజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు వచ్చే కాలేజ్ అవే కాబట్టి ఆ కాలేజ్ జాగ్రత్తగా పెట్టుకోండి. నేను చెప్పిన కాలేజ్‌ని సరిగ్గా ఎక్సర్సైజ్ చేసుకొని మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నా నెంబర్‌కి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ తారక్ గౌడ్ సైనింగ్ ఆఫ్. ధన్యవాదాలు.